పాలనలో రాష్ట్రంలో ప్రజలు అభద్రతా భావంతో ఉంటారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని పేర్కొన్నారు. పరదాల చాటున సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ఇక ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక గుంటూరులో నిర్వహించినటువంటి సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకెళ్తుందని అన్నారు. ఇక దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని అన్నారు. ప్రజా సమస్యలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. ఇక వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, ఆడుదాం ఆంధ్ర అంటూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని వీడి కళ్ళు తెరవకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంగాల అజయ్ కుమార్, నగర అధ్యక్షుడు మాల్యాద్రితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా సిపిఐ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి పోరాటం పేదలకు అండగా ఈ ఐటీసీ రాష్ట్రంలో పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ